జరుపుకుంటాం. మొన్నటి రోజునైతే మీకు చెప్పాం కదండి, వలపల్లో షాపింగ్ అయితే వెళ్తున్నాం అని చెప్పేసి. ఇంకా వీడియోలో ఆ చీర తీసుకుంటున్నాం, ఈ చీర తీసుకుంటున్నాం అని చెప్పామే కానీ మా పెళ్లి కూతురికి ఏం తీసుకున్నాము, మా అక్కయ్యలు ఏం తీసుకున్నారు, మేమేం తీసుకున్నాం ప్రతిదీ ఏం చూపిలేదు కదా. అందుకని చెప్పేసి ఇంక ఇంటికి వచ్చిన తర్వాత నైట్ చూపిద్దాం అంటే ఇంకా మేమైతే బండి మీద తెల్లలాడే వచ్చాము 5 మా అక్కయ్యలు అయితే నైట్ ఎన్నింటికి వచ్చారు మీరు? 11 అయిందా? నైట్ 11 అయిందండి. ఇంక శారీస్ ఆ రేట్ అయ్యి మాట్లాడుకుని తీసేలేకే అందుకని చెప్పేసి మార్నింగ్ అయితే చేస్తున్నాం అనమాట. ఇప్పుడు టైం వచ్చేసి ఖచ్చితంగా 2:30 మధ్యలో అవుతుంది. ఇంక ఇప్పుడైతే మా అక్క నేను ఇంక 2 పిల్లల్ని అయితే సవదా ఇచ్చుకొని ఇంక చీరలు అయితే చూపిస్తున్నాం. మా అక్క కొడుకు నిద్రపోతా ఉన్నాడు. ఈ చీరలన్నీ ఎవరికేం తీసుకున్నాం అని చెప్పేసి కలర్స్ మొత్తం చూపిస్తాము చూడండి. అక్క నీ అన్ని నీకు వెళ్ళి పెడతా, ఎవరికి ఏందని చెప్పేసి నాకు చెప్పు, నేను మొత్తం ఇటు సైడ్ పెడతా. ఇది నయోమికా మా చెల్లెలండి. ఫస్ట్ వచ్చేసి మా అన్నయ్య పెళ్లి కొడుకు, తర్వాత ఈ అమ్మాయి, లాస్ట్ అయితే మా చెల్లెలు ఉంది. ఇంకా అమ్మాయి అయితే ఇంకా చదువుకుంటుంది అనమాట. ఇంకా అమ్మాయికి అయితే ఇంక ఈ శారీ అయితే తీసుకున్నాం. ఫుల్ కలర్ అండి అమ్మాయి అయితే. అందుకని చెప్పేసి ఇంకా గుండుగాను ఈ పింక్ కాంబినేషన్ బాగుంటుంది అని చెప్పేసి ఇంకా ఇది తీసుకున్నాం అనమాట. ఇంకా అమ్మాయికి ఏది తీసుకున్నా బాగానే ఉంటుంది. బాగుంది కదా? బాగుంది. ఇది వచ్చేసి బ్లౌజ్ ఇలా వచ్చింది అనమాట. హ్యాండ్స్ కి మొత్తం మేడకి మొత్తం అయితే ఇంక ఇలా మోడల్ అనమాట. చాలా బాగుంది. ఇది పక్కన మేడం, ఇది పతానా. ఇది వచ్చేసి మా వదిన కంటండి పెళ్లి కూతురు. ఇది వచ్చేసి ప్రధాన శారీ. ఇది బ్లౌజ్ వచ్చేసి చాలా బాగుంది. ఇది ఒకటి నీదా? ఇది మా అక్కయ్య అంటండి. చాలా బాగుంది కదా, లైట్ కలర్. ఎందుకంటే సామాన్ సాయి కదండి, అందుకని చెప్పేసి ఇంక లైట్ కలర్లో చాలా బాగుంది. ఇంక ఇది వచ్చేసి ఇంకా బ్లౌజ్ అనమాట. 2 డిఫరెంట్ కలర్స్ చాలా బాగుంది. ఇది కూడా ఇది మేమకాయ మా పెద్దమ్మ కంటండి. మా పెద్దమ్మ చీర అయితే చాలా బాగుంది, తెలుగు పచ్చ. ఇంకా అత్తే కాళ్ళని కట్టుకుంటే అత్త కూడా అదే కట్టుకోవాలని చెప్పేసి సేమ్ ఇదే తీసుకుంది. ఇంకా జాకెట్ కూడా బాగా వచ్చేసింది, బాగుంది మా పెద్దమ్మ చీర కూడా. ఇది మా అక్కాయదండి, మా పెద్ద అక్కాయి. మొన్నటి రోజు చూపించాం కదా ఎడవిళ్ళ అక్కాయి అని చెప్పేసి. ఇంకా వీళ్ళకి మేనమామ అయినా మా మాయ వచ్చేసి మా పెద్దమ్మ తమ్ముడు అండి, మేనమావ అవుతాడు మాకైతే. అందుకని చెప్పేసి మేనమావ చెప్పులు పెట్టాలి కదా, చెప్పులు మీదకి అని చెప్పేసి శారీ తీసుకుంది. ఇది కూడా బాగుంది, ఆరెంజ్ కలర్. ఓపెన్ చేయలేదు, ఇదిగోండి ఆరెంజ్ కలర్, ఇంకా అలానే పలపొడి కలర్ బాగుంది కాంబినేషన్ అయితే. బ్లౌజ్ కూడా ఇంక లంచ్ కలర్ వచ్చింది, బాగానే ఉంది. లైటింగ్ తక్కువ ఉండే కదా, సారీస్ గ్లో కనపడుతుంది కానీ బాగానే ఉండాలి. చూపులు బాగానే ఉంది. ఇంకా రోజు కట్టుకుంటాం కదా, ఇంకా బాగుంటుంది ఆ శారీ. ఈ శారీ ఈ 2 పేరు బాగుంది, 2 బాగానే ఉండే. వాటి రాజకుమార్ శారీ వచ్చేసరికి ఇంకా ఏది బాగుందని అడుగుతాం. మీ పెద్దమ్మ అడుగు, మీ పెద్దమ్మ పెట్టింది చెప్పు. ఇష్టం ఏదో తీసుకో, పైన తీసుకో, బాగానే ఉంది. సరేనండి. ఫస్ట్ అయితే వలపూర్లో అయితే ఇంకా ఈ చీరనే తెచ్చుకున్నాము. వచ్చిన కానీ బీరో మొత్తం ఎదుగు చూసాను, కాస్మటి కలర్ శారీ ఉంది. ఇంకేం చేయాలా అనుకున్నా, ఈ 2 ఏదో ఒకటి తీసుకుంటాను. ఈ శారీ తీసుకో, పై శారీ చూపి. అది అదే అత్తమ్మ తీసుకొచ్చిందండి అసలుకి, మ్యాక్సిమం అంటే రాజు వాళ్ళ అమ్మకి. అయితే ఇంకా అసలుకి బాగలేదు కదా అని చెప్పేసి నైట్లు తీసుకున్నాము. మా పెద్దనాన్న మా అన్న అయితే కలిసారు. ఆ రోజన్నా చీర కట్టుకోకపోతే అత్త అది ఏందని చెప్పేసి ఈ శారీ వచ్చేసి రాజకుమార్ అండి, అందుకే వివరంగా చూపిస్తాము. బ్లౌజ్ అయితే వచ్చింది సాదాగా. ఇంకా ఆడపిల్లలు చాలా మంది ఉన్నారండి. ఇంక ఇదే లాస్ట్ పిల్ల అని చెప్పేసి ఇంకా మొత్తం అందరూ వస్తున్నాయండి ట్రెండింగ్. అంత పట్టు చీరలు చాలా ఉన్నాయి, అసలుకి ఉన్నాయి మొత్తం. అసలు బీరోలోనే పెట్టేసా. ఈ 8 ఎప్పుడన్నా ఎక్కడికన్నా వెళ్ళేటప్పటికి అని చెప్పేసి కట్టుకోవడానికి బాగుంటుంది. మెత్తగా రోలింగ్ లో కొత్త మోడల్. ఇది
మా పెద్దమ్మ కానీ మా అమ్మకి కానీ ఎవరికొకరు చేయడానికి. సరే, ఎన్ని శారీస్ అయిపోయాయి మొత్తం? 3, 3, 7, 6 శారీస్ అయిపోయినాయి. చెప్పండి. ఇది మక్కాయిదండి. ఈ మళ్ళీ రోజువారి శారీస్ కా వదినా? అంటే ఈ సింపుల్ శారీ ఎక్కడికన్నా నిద్రలకు వెళ్ళేటప్పుడు ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు పట్టు చీరలు కట్టుకోలేం కదా పిల్లలతో చేరించుకుంటారని చెప్పి ఇంక ఇలా సింపుల్ శారీ తీసుకున్నాం. ఇది మక్కాయి మారేమదే. బాగుంది. అన్ని చాలా వరకు సీతాకోచలకు రంగులే ఉన్నాయి శారీస్. ఇది మక్కాయి. ఇది డబుల్ 2 కలర్లు, అది ఇది ఒకటే అనుకుంటా. ఇద్దరు అక్క చెల్లెలు ఒకటి తీసుకున్నారు మాట. అనుకోకుండా తీసుకున్నారు. సరే, ఇది కూడా బాగానే ఉంది. అంటే కలర్స్ వేరే కానీ మోడల్స్ మొత్తం ఒకటే కదా, 3. ఓకే, తర్వాత నెక్స్ట్ అయిపోవచ్చుగా. ఇది ఎవరిది? ఎవరికి? మతకేనా? మా పెద్దనానికి మా పెద్దమ్మ ఇష్టమనండి. ముఖ్యంగా ఇది మొత్తం నువ్వే తీసుకో అన్నాడు. ఇంకేదైనా కొడుకు పెళ్ళప్పుడే కదా అందుకని మా పెద్దమ్మ చీర ఇంకా చాలా బాగుంది. మా పెద్దమ్మ కలర్ఫుల్ శారీ బాగుందండి. ఇది మా చెల్లెలు మా నయ్యమి గాని మా పెద్దమ్మ గుట్టించు కదలే, మా చెల్లెలకే గుట్టించింది. పెద్దది తీసుకున్నది మరి పెద్దది చీర బాగానే నొక్కింది. మా చెల్లెలు గాని మా పెద్దమ్మ ఎవరో ఒకరు గుట్టించుకుంటారండి. పొద్దుగులు పెట్టే కాదు, పిల్ల ఎప్పుడైనా తీసుకోపోతే చాలా బాగున్నాయి. ఓకేనండి. మొత్తం రోజువారీ శారీస్ ఎక్కడికన్నా చర్చికి వెళ్ళేటప్పుడు ఎవరికి? మా పెద్దమ్మకి రోజువారీ శారీస్ ఉంటాయి కదా. వలపల్లో చాలా తక్కువ అండి. అత్త ఎంతలు వచ్చినాయి? మొత్తం 15,000 వచ్చినాయా? 30,000 అయినాయా? ఈ శారీస్ మొత్తం కౌంట్ చేసి చదువుతుండే కానీ ప్రైస్ ఎంతో అయిపోయినట్టేనా? ఇంకా కవర్లో ఏంది? బెల్లం. ఇదేనా బెల్లం చీర? ఏముంది బెల్లం రోల్ అనే బెల్లం శారీ. మన టైటిల్లో చెప్పాం కదా బెల్లం చీర అని చెప్పేసి. ఒకసారి రేపు రాఖీ పండుగ వస్తుంది కదండి, మా అన్నకి రాఖీలు కడతా అని చెప్పి మా పెద్ద ముందుగా చీరలు మొత్తం రెడీ చేస్తుంది. మళ్ళీ రాఖీ పండుగ నోకాలండి. మళ్ళీ రేపు మా అక్క రాఖీ కట్టుద్ది. రాఖీ కడితే అందుకని చెప్పేసి ఈ చీరలు మరి ఆడపిల్లలందరికీ మరి పెళ్లికే కాక మళ్ళీ రాఖీలు కట్టినందుకు చీరలు ఎట్నాలే కానీలే. బెల్లం చీరలండి ఇప్పుడు ట్రెండింగ్ మొత్తమే. అంతేనా? కిందేనా వచ్చింది వర్క్? స్టోన్స్ ఇప్పుడు గుంటూరు కారం అని వస్తుంది. ఇట్లా ఇక్కడ ఈ బెల్లం వచ్చేలేక ఇప్పుడు బెల్లం శారీస్ అంటే రోల్ లాగా ఉండేది. ఏంటి అమ్మాయి బట్టల మా అన్నయ్య బట్టలు చూస్తున్నా చూపి అన్ని అయిపోయినట్టుగా. మొత్తం 5 శారీస్ ఎన్ని ఉన్నాయి మొత్తం? ఇలాంటి మొత్తం ఒక 10 చీరలు తీసుకున్నాం ఆడపిల్లలు పెట్టడానికి. రోజువారీ శారీస్ చూపించేది ఏముందని చెప్పేసి పైన ఉన్నాయి. సరే, పక్కన పెట్టి అలాంటి 15 శారీస్. 15 ఈ ఒక 15 మొత్తం 30 శారీస్ పైన తీసుకున్నారు. ముసలోళ్ళు అంటే ఎంతమంది ఉన్నారే? మీ ముత్తాతలు కూడా ఉన్నారండి. మా నాయనమ్మ తోడుకోడళ్ళు, మా పెద్దమ్మ వాళ్ళ చిన్నమ్మ వాళ్ళు మొత్తం ఒక 40 శారీలు పెట్టినాయి. అటైతే 20 సారీ పెళ్లిదే కదా అందుకని చెప్పేసి తీసుకున్నాం. ఇది వచ్చేసి బన్నీలు మన్నాయి. అంటే ఈ పెళ్లి బట్టలు ఎక్కడ తీసుకున్నాయి? ఈ చిల్లరపేటలో అత్త మా పోతురాజాను మా అన్నయ్యలు బట్టలకి వెళ్తే పొంగల్ని అక్కడ షాపింగ్ అంట ఒక అక్క 2 అక్కలు అంట మా వీడియోస్ పెట్టుకొని చూస్తున్నారంట. ఇంక మా అన్నయ్య మా ఎరగన్న చూసి ఈ అమ్మాయి మా చెల్లెలేనా అంటే మీ చెల్లెలు వెళ్ళిపోతారంటే నిజంగా అమ్మ మా చెల్లెలేను అని చెప్పి మా అన్నయ్య మనకు ఫోన్ చేసినాయి. ఇవి అన్నయ్య రేపు నలుగు పెట్టించుకోవాలన్నా నిద్రలకు వెళ్ళాలన్నా ఫొటోస్ కి అన్నిటికి ఇంకే పెళ్లి కొడుకు బ్యాండ్ ఫోటో దిగడానికి. తర్వాత చూపి ఇంకా షర్ట్ అయిపోయింది. ఇంకో షర్ట్ చూపి. ఆ ప్యాంట్లు పక్కన పెట్టి షర్ట్స్ ఉన్నాయి చూపి. ఎన్ని మా పెళ్లి కొడుకు వచ్చేసి జీన్స్ కంటే కాటన్ ప్యాంట్ అంటే ఎక్కువ ఇష్టం అండి. అందుకని చెప్పేసి షర్ట్స్ అన్ని ప్లేన్. బాగా 3 షర్ట్స్ వాటితో కలిపి.
మిగతా ఎరుపు కదండి కలర్లు అన్ని చాలా బాగుంటాయి గుద్దినట్టుంటాయి బాగుంది పాసి కలర్ ఈ రోజు మళ్ళీ ఫోటోలు తీయడానికి తీసుకెళ్ళి ఇప్పుడు అంతా ప్లేన్ లో సింపుల్ లో తీసుకున్నాం బాగానే ఉండే మరి పెళ్ళికి కోట లేక వైట్ ప్యాంట్లు 4 వైటేనా వైట్ షర్ట్ వైట్ ప్యాంట్ వైట్ పెళ్ళికి అయ్యి ఉంటేనే బాగా కాలం ఉంటుంది అయ్యి ఉంటేనే పెళ్లి కొడుకు అనకాల ట్రెండింగ్ కోట సరే మొత్తానికి అయితే వదిన శారీస్ ఇవన్నీ కలిపి అంతేని 30,000 పైన అయినాయా ఇంకా చిన్న పిల్లలు ఉన్నారు వాళ్ళని తీసుకోవాలి మొత్తం ఏదైనా కానీ ఒక 50,000 అయినాయి బట్టలకి పెళ్లి కొడుతో కలుపుకొని 40 చిల్లరా ఆ మధ్యలో అయ్యి ఉంటాయి ఇంకా వలపల్ల బాబట్టి వినకుండా ఈ మధ్యలో అయితే ఒక 50,000 అయ్యేది సరేనండి ఈ శారీస్ మొత్తం ఎలా ఉన్నాయని చెప్పేసి కామెంట్ చేయండి టేస్టీగా ఉందని చెప్పేసి ఇంకా ఆర్డర్ పెట్టుకున్న వాళ్ళు కూడా చెప్పేశారనమాట చికెన్ పీకులు అలానే చేప పీకులు మన కాడ అన్ని వెజ్ నాన్ వెజ్ పీకులు మొత్తం అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి కదండి అదే కాక ఇది వర్షాకాలం కదా వేడివేడిగా ఇంకా వేడివేడి అన్నంలోకి ఇలా పీకులు వేసుకొని తినాలనిపించిన వాళ్ళందరూ అయితే మన వద్ద అన్ని పీకులు అయితే అవైలబుల్గా ఉన్నాయండి కావాల్సిన వాళ్ళు అయితే ఆర్డర్ చేసేసుకోండి సరేనా పచ్చడి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండి ఇంక ఇది వచ్చేసి ఇంకా ఫ్రెష్ పచ్చడి అనమాట ఇంకో నెక్స్ట్లో చూపించేది వచ్చేసి చికెన్ పీకులు అండి చాలా బాగుంది అసలుకి అన్ని పక్కా కొలతలతో మీ కళ్ళ ముందే ఇంకా అంతా పీకులు చేయడం కూడా చూపించాం కదండి ఇంకెందుకండి డౌట్ అయితే ఇంకా అలా మొత్తం ప్యాకింగ్ చేసేసుకొని ఇంక ఇలా డిటీసీ ద్వారా కొరియర్ అయితే పంపిస్తామండి సరేనా ప్యాకింగ్ చేసినవి కూడా చూపిస్తాను చూడండి ఇంకా మీకు ఏ రిమార్క్ లేకుండా చాలా సింపుల్గా అయితే పంపించగలవండి కావాల్సిన వాళ్ళైతే స్క్రీన్ మీద నెంబర్ ఇస్తున్నాను కాల్ చేయండి అలానే వాట్సాప్ చేసేసి ఇంకా కావాల్సిన వాళ్ళు ఆర్డర్ చేసేసుకోనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియో